Yes, good evening everyone. So welcome back to our session. So right now in this session we are going to discuss about the third type of chemical reaction. So far we have discussed two different types of chemical reactions in the previous video class sessions. The first one is about the chemical combination and the second one is about the chemical decomposition, which are both opposite to each other. సో రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. ఏ రెండు? కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్. So right now in this session we are going to discuss about the third type of chemical reaction, that is nothing but chemical displacement. ఓకే, సో బేసికల్గా మనకి 4 టైప్స్ ఉంటాయని చెప్తున్నాం, ప్రతి వీడియో క్లాస్లో కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, chemical displacement, and fourth one chemical double displacement. Okay, so already we have completed the first two. So right now we are going to discuss about the chemical displacement. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఆల్రెడీ మీకు డెఫినేషన్స్ చెప్పినప్పుడు చెప్పాను. డిస్ప్లేస్ అవడం అంటే ఏంటండి, ఒక ఆటము లేదా గ్రూప్ ఆఫ్ ఆటము మరొక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్లో కానీ మరొక ఆటమ్స్లో కానీ డిస్ప్లేస్ అవడం అనమాట. అంటే ఇఫ్ ఎన్ ఆటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్, if it is going to be displaced by another atom or another group of atom, so chemically is known as chemical displacement reaction. అంటే chemical displacement అంటే ఏం చెప్పాలంటే, the meaning of the chemical displacement is nothing but it is a type of chemical reaction. Listen carefully the definition. It is a type of chemical reaction in which an atom or group of atoms, they are going to be displaced by another atom or another group of atoms. అదే ఇక్కడ నేను రాసిన చూడండి, atom లేదా group of atoms, they are going to be displaced by another atom ఆర్ అనదర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. ఓకే, సో దాన్నే మనం డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్ అంటే ఒకదాని ప్లేస్లో మరొకటి వస్తుంది అనమాట. సో దాన్నే మనం డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. అయితే ఇక్కడ మీరు ఈ డెప్త్ వెళ్ళే ముందు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ కుడ్ లుక్ అట్ ద బోర్డ్, ఐ హ్యావ్ డ్రాన్ 3 సర్కిల్స్. ఎవరైనా గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కింద కామెంట్ చేయండి. ఓకే, సో 3 సర్కిల్స్ కింద ఎందుకు గీసాను మీరు అబ్జర్వ్ చేస్తే, 3 డిఫరెంట్ సర్కిల్స్ గీసి అందులో డిఫరెంట్ మెటల్స్ అన్న ప్లేస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం, సోడియం, లిథియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఒకదానిలో పెట్టాను. అలాగే సెకండ్ సర్కిల్లోకి వచ్చేటప్పటికి జింక్, ఐరన్, ఐరన్ అంటే ఫెర్రస్, సో జింక్, ఐరన్, లెడ్, లెడ్ అంటే పీబీ, అండ్ హైడ్రోజన్ అండ్ కాపర్, ఇవి ఒక సర్కిల్లో పెట్టాను. అలాగే థర్డ్ సర్కిల్లో హెచ్జి, హెచ్జి అంటే మెర్క్యూరీ, హైడ్రాగిరం, హెచ్జి, ఏజీ, ఏజీ అంటే సిల్వర్, ఇందాక ప్రీవియస్ వీడియో క్లాస్లో చెప్పాను. అలాగే ఏయు, ఏయు అంటే గోల్డ్. సో ఎందుకు ఇలాగా అంటే మెటల్స్ అన్ని కలిపి రాయొచ్చు కదా. సో వై ఐ హ్యావ్ డివైడెడ్ ఆల్ దీస్ మెటల్స్ ఇంటూ 3 డిఫరెంట్ సర్కిల్స్. సో దీని గురించి ఆల్రెడీ మీకు ఒక 1 వీక్ బ్యాక్ మెటల్స్ క్లాస్ చెప్పినప్పుడు వీటి గురించి చెప్పాను. అంటే హైలీ రియాక్టివ్, మోడరేట్లీ రియాక్టివ్, లీస్ట్ రియాక్టివ్. సో ఒకసారి మీరు ఆ క్లాస్ కనుక ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఒకసారి వినండి. ఓకే, సో ద రీజన్ బిహైండ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది మెటల్స్ లైక్ దిస్ ఈజ్ దే హ్యావ్ బీన్ కేటగిరైజ్డ్ యాజ్ పర్ ద రియాక్టివిటీ. ఓకే, రియాక్టివిటీని బేస్ చేసుకుని నేను ఈ మెటల్స్ని క్లాసిఫై చేశాను. దీన్ని మనం యాక్టివిటీ సిరీస్ అంటారని కూడా చెప్పాను. మీకు ఎక్స్క్లూజివ్గా దీని మీద క్లాస్ కూడా చేశాను. యాక్టివిటీ సిరీస్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద మెటల్స్ యాజ్ పర్ ద రియాక్టివిటీ. అంటే ఫస్ట్ సర్కిల్ వచ్చినవన్నీ కూడా హైలీ రియాక్టివ్. హైలీ రియాక్టివ్కి ఎగ్జాంపుల్స్ పొటాషియం, సోడియం, లిథియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, ఇవన్నీ హైలీ రియాక్టివ్లోకి వెళ్తాయి. మోడరేట్లీ రియాక్టివ్లోకి వచ్చేటప్పటికి జింక్, ఫెర్రస్, అలాగే లెడ్, హైడ్రోజన్, కాపర్. ఓకే, ఆ సీరియల్ మిస్ అవ్వకూడదు. అలాగే లీస్ట్ రియాక్టివ్లోకి వచ్చేటప్పటికి హైడ్రోజన్ అంటే మెర్క్యూరీ, సిల్వర్ అండ్ గోల్డ్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హైలీ రియాక్టివ్ మెటల్స్ అన్నవి మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ని ఈజీగా డిస్ప్లేస్ చేసేయగలరు. అదే మన టార్గెట్ చూసుకోండి, ఆటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్, దే ఆర్ గోయింగ్ టు బి డిస్ప్లేస్డ్ విత్ అనదర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. అనదర్ అంటే ఈ గ్రూప్కి ఈ గ్రూప్కి, అంటే ఫస్ట్ గ్రూప్ వర్సెస్ సెకండ్ గ్రూప్ అనమాట. అంటే ఈ రెండిట్లో హైలీ రియాక్టివ్ మెటల్స్ అన్నవి లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ని ఈజీగా డిస్ప్లేస్ చేయగలవు. ఓకే, అందుకోసం నేను ఇక్కడ 3 సర్కిల్స్ గీయడం జరిగింది. ఓకే, సో హైలీ రియాక్టివ్ అయితే పొటాషియం, సోడియం, లిథియం, అంటే సీరియల్ గుర్తుపెట్టుకోండి, పొటాషియం, సోడియం, లిథియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. అంటే హైలీ రియాక్టివ్లో పొటాషియంతో స్టార్ట్ అయ్యి అల్యూమినియంతో ఎండ్ అవుతుంది. ఓకే, లీస్ట్ అంటే మోడరేట్లీ రియాక్టివ్లోకి వచ్చేటప్పటికి జింక్తో స్టార్ట్ అవుతుంది. సెకండ్ ప్రిఫరెన్స్ ఐరన్, జింక్ తర్వాత ఐరన్, ఐరన్ ఫస్ట్ రాదండి, జింక్ ఎప్పుడు ఫస్ట్లో ఉంటుంది. అంటే సెకండ్ కేటగిరీలో ఫస్ట్ది జింక్, ఐరన్, ఐరన్ తర్వాత లెడ్, పీబీ, తర్వాత హైడ్రోజన్ అండ్ కాపర్. అండ్ అలాగే నెక్స్ట్ లీస్ట్ రియాక్టివ్లోకి వచ్చేటప్పుడు ఈ థర్డ్ కేసు తర్వాత చూద్దాం. ఈ 2 కేసెస్లో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, హైలీ రియాక్టివ్ మెటల్స్ కెన్ ఈజీలీ డిస్ప్లేస్
ద మోడరేట్లీ రియాక్టివ్ ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ అవర్ హెడ్డింగ్? డిస్ప్లేస్మెంట్. అంటే హైలీ రియాక్టివ్ మెటల్స్ వచ్చి మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ని డిస్ప్లేస్ చేయాలి. అది ఇప్పుడు జరుగుతుంది చూడండి. ఓకే, ఎందుకంటే వన్ గ్రూప్ ఆఫ్ ఆటమ్ దే ఆర్ గోయింగ్ టు బి డిస్ప్లేస్డ్ బై అనదర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, జింక్. అంటే ఫస్ట్ చూడండి. సో జింక్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ CuSO4. Cu అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కాపర్. Cu అంటే ఏంటి? కాపర్. జాగ్రత్తగా చూడండి. Cu అంటే కాపర్, SO4 సల్ఫేట్, కాపర్ సల్ఫేట్. ఓకే, సో జింక్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ కాపర్ సల్ఫేట్. సో ఈ సల్ఫేట్ని పక్కన పెడితే ఈ రెండు కంపేర్ చేసుకోండి. జింక్ వర్సెస్ కాపర్. జింక్ ఎవరితో రియాక్ట్ అవుతున్నారు? కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ అవుతుంది. సల్ఫేట్ పక్కన పెట్టండి. సో జింక్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ద కాపర్. సో జింక్ కాపర్ని కంపేర్ చేస్తే ఈ రెండిట్లో హైలీ రియాక్టివ్ ఏది అంటే జింక్, కాపర్. ఈ రెండు చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు జింక్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు కాపర్. అంటే జింక్ కెన్ ఈజీలీ డిస్ప్లేస్ కాపర్, బట్ కాపర్ కెనాట్ డిస్ప్లేస్ జింక్. ఇప్పుడు అర్థంగా లేదండి. అంటే జింక్ అన్నది కాపర్ని డిస్ప్లేస్ చేయగలదు, బట్ కాపర్ జింక్ని డిస్ప్లేస్ చేయలేదు. అందుకోసం ఇది నేను రాయాల్సి వచ్చింది. ఇస్ ద క్లియర్ ఆర్ నాట్? సో సెకండ్ కేటగిరీ చూస్తుంటే మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్లో చూస్తే, సో జింక్ ఈజ్ హైలీ రియాక్టివ్ వెన్ కంపేర్డ్ టు కాపర్, బట్ కాపర్ కెనాట్ డిస్ప్లేస్ జింక్. జింక్ కెన్ ఈజీలీ డిస్ప్లేస్ కాపర్, ఎందుకంటే సెకండ్ దానిలో ఫస్ట్ ఎవరున్నారు? జింకే ఉంది, లీస్ట్లో ఎవరున్నారు? కాపర్ ఉంది. కాబట్టి కాపర్ ఉన్న చోట జింక్ని డిస్ప్లేస్ చేసి ఈ జింక్ ప్లేస్లో కాపర్ వెళ్ళిపోతుంది, కాపర్ ప్లేస్లో జింక్ వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే జింక్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ CuSO4. ఆ SO4 అలాగే ఉంచి ఈ కాపర్ని ఏమవుతుంది? డిస్ప్లేస్ అవుతుంది. సో దిస్ కాపర్ ఈజ్ గోయింగ్ టు బి డిస్ప్లేస్డ్ విత్ జింక్. అంటే ఇక్కడ చూడండి, జింక్ అంటే ZnSO4 కింద మారిందా లేదా? అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ Cu ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్ప్లేస్డ్ విత్ Zn. ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఈ Cu ఇక్కడ బయటకు వచ్చేసింది. సో డిస్ప్లేస్ అయిందా లేదా? అంటే హైలీ రియాక్టివ్ మెటల్ వచ్చి ఒక లీస్ట్ రియాక్టివ్ మెటల్ ఈజీగా డిస్ప్లేస్ చేయడమే కెమికల్ డిస్ప్లేస్మెంట్. అంటే హెడ్డింగ్ సరిపోయింది లేదా? వన్ గ్రూప్ ఆఫ్ ఆటమ్ ఈస్ గోయింగ్ టు బి డిస్ప్లేస్డ్ బై అనదర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్. ఇస్ ద క్లియర్ ఆర్ నాట్? ద సేమ్ వే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, Fe అంటే చూడండి, ఫెర్రస్ అంటే ఐరన్. ఓకే, మళ్ళీ CuSO4 తీసుకున్నాం. Cu అంటే కాపర్, SO4 అంటే సల్ఫేట్. సో మళ్ళీ సల్ఫేట్ పక్కన పెట్టండి. అగైన్ వీ నీడ్ టు కంపేర్ ఐరన్ అండ్ కాపర్. మళ్ళీ ఐరన్ కాపర్ ఎక్కడ ఉందో చూసుకోండి. సో ఐరన్ అంటే ఏంటి ఇక్కడ? Fe. ఓకే, Cu అంటే ఏంటి? కాపర్. సో ఈ FeCuలో మళ్ళీ చూస్తే Fe ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. సో కాపర్ కంటే ఐరన్ హైలీ రియాక్టివా కాదా? ఎందుకంటే సెకండ్ పొజిషన్లో ఉంది, కాపర్ లాస్ట్ పొజిషన్లో ఉంది. సో ఫెర్రస్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ రైట్ టు డిస్ప్లేస్ కాపర్. సో ఇది హై పొజిషన్ ఉంది కాబట్టి ఫెర్రస్ కెన్ రీప్లేస్ కాపర్, బట్ కాపర్ కెనాట్ రీప్లేస్ ఫెర్రస్. ఇప్పుడు అది ఉందా లేదండి? సో డిస్ప్లేస్మెంట్ అంటే అదే, హైలీ రియాక్టివ్ మెటల్ వచ్చి లీస్ట్ రియాక్టివ్ మెటల్ ఈజీగా డిస్ప్లేస్ చేయగలదు. అట్ ద సేమ్ టైం least reactive metal cannot displace a highly reactive metal. So same example. So ferrous and iron is going to react with CuSO4. Again compare Fe and Cu. Fe లో కంపేర్ చేస్తే Fe iron is most reactive metal కాబట్టి ఈ Fe ఎవరి డిస్ప్లేస్ చేయగలదు? కాపర్ ని డిస్ప్లేస్ చేయగలదు. అంటే వన్ గ్రూప్ ఆఫ్ ఆటమ్ ఈస్ గోయింగ్ టు బి డిస్ప్లేస్డ్ విత్ అనదర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్. అంటే ఈ Cu ప్లేస్ లో ఈసారి ఏమొస్తుంది? Fe వస్తుంది అనమాట. కాబట్టి FeSO4 అలాగే ఉంటుంది. FeSO4 ఈ Cu మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ డిస్ప్లేస్ అయిందా లేదా? సో లాస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో అల్యూమినియం ఈజ్ రియాక్టింగ్ విత్ ద ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3. సో దీన్ని మనం హెమటైట్ అండ్ మ్యాగ్నెటైట్ ఓర్స్ ఆఫ్ ఐరన్స్ లో మనం చెప్పుకుంటాం. ఓకే, సో Fe2O3 అంటే ఫెర్రిక్ ఆక్సైడ్ అంటుంది. ఏమంటుంది? ఫెర్రిక్ ఆక్సైడ్ అంటే ఓ ఉంది కాబట్టి ఆక్సైడ్, Fe అంటే ఫెర్రిక్. సో ఫెర్రిక్ ఆక్సైడ్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ అల్యూమినియం, 2 moles ఆఫ్ అల్యూమినియం. అగైన్ వీ హ్యావ్ టు కంపేర్ అల్యూమినియం అండ్ ఫెర్రిక్. ఫెర్రిక్ అంటే ఏంటి? ఐరన్. Al అంటే ఏంటి? అల్యూమినియం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అల్యూమినియం ఏ కేటగిరీలో ఉంది? ఫస్ట్ కేటగిరీలో లాస్ట్ మెటల్. అంటే హైలీ రియాక్టివ్ మెటల్స్లో లాస్ట్ కేటగిరీలో అల్యూమినియం ఉంది. మరి Fe అంటే ఐరన్ ఎందులో ఉంది? సెకండ్ కేటగిరీలో సెకండ్ ఎలిమెంట్. అంటే అల్యూమినియం వర్సెస్ ఐరన్. ఈ రెండిట్లో చూస్తే అల్యూమినియం విల్ కమ్స్ అండర్ హైలీ రియాక్టివ్ మెటల్, whereas Fe iron comes under moderately reactive metal. So as per the rule, highly reactive metal can easily displace moderately reactive metal. అంటే అల్యూమినియం
ఐరన్ని ఈజీగా డిస్ప్లేస్ చేయగలదు బికాస్ ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్ మెటల్ విచ్ కెన్ ఈజీలీ డిస్ప్లేస్ మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్. కాబట్టి ఈ అల్యూమినియం ఈ ఫెర్రిక్ ప్లేస్లో వస్తుంది అనమాట. కాబట్టి ఈ అల్యూమినియం ఇస్ గోయింగ్ టు బి డిస్ప్లేస్డ్ విత్ ఫెర్రస్, అంటే ఫెర్రస్ ప్లేస్లో అల్యూమినియం వస్తుంది. కాబట్టి ఎఫ్ఈ ప్లేస్లో Al2O3 అండ్ ఇక్కడ ఉన్నటువంటి Fe2 బయటకు వచ్చి 2Fe కింద వచ్చింది అనమాట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అల్యూమినియం ఈజ్ హైలీ రియాక్టివ్ మెటల్ కంపేర్డ్ టు iron. So as per the displacement rule, this aluminum is going to be displace this iron and iron will come out, and in the place of iron aluminum is going to be substituted. So ఇక్కడ ఉన్నటువంటి Al2O3 దీన్ని మనం అల్యూమినియం ట్రయాక్సైడ్ అంటే బాక్సైట్ ఓర్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద chemical displacement. Once again I am saying the heading meaning. Chemical displacement and it's a type of chemical reaction in which an atom or a group of atom is going to be displaced by another atom or another group of atom. Is it clear or not? So in the next session we shall discuss about chemical double displacement reaction. So good evening, have a nice day.